కొంతమంది వాళ్ళు ఎల్లరు, వాళ్ళని వారు చదవరు, చదివే వాళ్ళని చదవనివ్వరు. మందిరంలోకి వెళ్దాం, వాళ్ళు పాడరు, పాడే వాళ్ళని. చాలా విచిత్రమైన మనుషులు ఉంటారు. మనం ఎవరితో సహవాసం చేయాలి? పిల్లై నీ ముఖం ఏంటి ఎకారంగా ఉంది పిల్లై, బాబు అంతకేతమో ఎలుగుపోయి సౌందర్యలాగా ఉన్నట్టు, మధ్యలో ఇవిడు ఇలా అయిపోయినట్టు. అది ప్రేమ కాదే. పొర్రపాటును కూడా పొగిడేవాడిని నమ్మకండి. స్తోత్రం. ఆడు పొగిడాడు, ఆమె పొగిడిందంటే నిన్ను ఎక్కడో పడేసేస్తుంది. ఎందుకమ్మా అలా ఉంటున్నావు, ఏం పర్లేదు నీకు అని గద్దిస్తే ఏమీ పర్లేదు అంటున్నాడు. ఎంత ఎంత అసూయపరులు అనుకుంటున్నారంటే మా వాళ్ళు, ఏం పర్లేదు అంటే ఎంత బాధ అనుకుంటున్నారు అనుకోమాకండి. ఆ మాట వల్ల నీకు ధైర్యం రావాలి. దేవుడే అనిపిస్తున్నాడేమో నీకు. స్తోత్రం.